ఉండవు, పనులుంటాయి కానీ ఇన్ని పనులు ఎవరికీ ఉండవు. కాబట్టి ఖచ్చితంగా వారానికి ఒకసారైనా ఖచ్చితంగా మనము వెళ్ళాలి, మన పిల్లల్ని కూడా దేవస్థానానికి తీసుకెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చెయ్యాలి, భగవంతుడు అంటే ఏమిటి, ఆయన తత్వం ఏమిటి, భగవంతుడు ఉపాసన మనం ఎలా చెయ్యాలి, వెనకటి వాళ్ళు ఎలా చేశారు, దీని యొక్క గొప్పతనం ఏమిటి, ఆ భగవంతుడు ముందుకెళ్ళినప్పుడు మనం ఎలా చెయ్యాలి, ఏం శ్లోకాలు పఠించాలి, అవన్నీ కూడా పిల్లలకు నేర్పించి మనం ఆ వాతావరణాన్ని వాళ్ళకి ఆ సంస్కారాన్ని కనుక బోధిస్తే తద్వారా మనం వాళ్ళకి ఎంతో ఉపకారం చేసినటువంటి వాళ్ళం అవుతాం. పిల్లల్ని ఆ దేవస్థానానికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఆ దేవుడు దర్శనం చేసినప్పుడు ఆ దేవుడి దృష్టి పిల్లల మీద పడినప్పుడు తద్వారా జీవితంలో ఎటువంటి క్లిష్టకరమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా దాన్ని ఎదిరించి ముందుకెళ్ళగలిగేటటువంటి సామర్థ్యం ఆ పిల్లలకు వస్తుంది. ఇటువంటి సంస్కారాన్ని మనం వాళ్ళకి అందించడం ద్వారా ఈ సామర్థ్యం మన పిల్లలకు వస్తుంది. కాబట్టి మనము వెళ్ళాలి, మన పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఇదంతా అలవాటు చేయాలి, దీని గురించి అంతా చక్కగా తెలియజేయాలి, వాళ్ళకి దీని యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి చక్కగా తెలియజేయాలి.